కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్య భాగాలని మీతో పంచుకోవడానికి, ఆయన పరిశుద్ధ వాక్యాన్ని వివరించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you. Please kindly listen very carefully about the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ప్రియులారా, అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నా. కృప కలిగిన మా యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, ఎంతవరకు మీ సజీవమైన రెక్కల చాటును మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మీ ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. నా ప్రభా, ఈ టీవీని కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో నా ప్రభా, వారి యొక్క హృదయాలు తెరవండి నాయన. వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నా ప్రభువా, వారిని ఈ క్షణమే ముట్టండి నాయన. వేదనలతో, బాధలతో, శోధనలతో అవుతూ ఉండేటువంటి నీ ప్రేరణను ఒకసారి దృష్టి ఉంచి నా ప్రభువా, వారి యొక్క వేదనలు తీర్చివేయండి నాయన. మీకు స్తోత్రములు. నా ప్రభువా, మీ ప్రియ బిడ్డల యొక్క కుటుంబాల శాంతి సమాధానాలతో నింపండి నాయన. మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సముఖములో చేర్చుకోనమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతో కాలంగా వింటున్నాం, ఎంతో కాలంగా మనం చదువుతున్నాం. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు మనకు చేసేటువంటి మంచి ఉపకారాలను బట్టి, దేవుడు మనకిచ్చేటువంటి తలాంతులను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలనంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగ చెల్లించినటువంటి వారిలో మరి దేవుడు వారిని చూసి ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూ ఉంటారు. ఎందుకనంటే దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలకి దావీదు చెప్తా ఉన్నారు, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని మన వాక్యంలో ఎన్నోసార్లు మనం చదువుతున్నాం. ఎందుకంటే ఆ రక్షణలో ఉండేటువంటి విలువ అటువంటిది. ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకునేటువంటి ప్రజలు ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఆనందిస్తూ ఉంటారు. ఎందుకంటే దుష్టకరమైనటువంటి జీవితాన్ని, పాపభరితమైనటువంటి జీవితములో నుంచి దేవుడు మనలను సక్రమమైనటువంటి మార్గములో నడిపించి ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని ప్రతి వారికి ఇచ్చారు. కనుక దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉండాలి. దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అటువంటి క్రియ నీలో కనబడుతూ ఉండాలి. బైబిల్ గ్రంథం ద్వారా నేర్చుకునేటువంటి మాటలు ఎల్లప్పుడూ కూడా నీ హృదయంలో నివసింప చేసుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యములో మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 41 verse 1. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. చూసారా, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. బేదలను కటాక్షించటం అంటే నీ ఆస్తిని అంతటిని అమ్మేసి నువ్వివ్వటం కాదు, నీ స్తోమతను అంతటినీ కూడా వెచ్చించి బేదలకు దాన ధర్మం చేయటం అనేటువంటి పని కాదు. ఏంటి, కటాక్షించువాడు. ఎవడైనా ఒక పేదవాడు కనపడినట్లయితే ఆయన యందు కనికరము చూపేటువంటి మనసు. కటాక్షం అంటే జాలి, కరుణ. క్రీస్తు వారు అనేక రకాలైనటువంటి మిరకిల్స్, అద్భుత కార్యాలు చేశారు. ఈ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చారు. ప్రభువా, మరి నీకు ఇష్టమైతే మమ్మలను శుద్ధులుగా చేయము అని చెప్పేసి ఆ కుష్ఠరోగులు ప్రభువారిని వేడుకున్నారు. అయితే ప్రభువారు ఏం చేశారంటే అక్కడ వాని యందు కనికరపడి, చూసారా, కటాక్షం అంటే అది ఆ కనికరము, ఆ ప్రేమ, దేవుడిచ్చేటువంటి ఆ కరుణని, ఆ ప్రేమని నీవు నేర్చుకున్నట్లయితే నీవు కూడా అదే విధమైనటువంటి పరిస్థితిలో నీవు జీవిస్తావు. అయితే మెట్టుకు ఆయన వారి యందు కనికరపడి వారిని ఏం చేశారంటే మీరు శుద్ధులు కండి అని ఆయన యొక్క ప్రేమ కలిగినటువంటి మాటలో ఆ రోగులకి వినిపించగానే అక్కడ అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు జరిగాయి. వారి యొక్క కుష్ఠము, వారి యొక్క వ్యాధి వారి నుంచి తొలగిపోయింది. అయితే ఆ 10 మంది కుష్ఠరోగులు బాగుపడి బయటికి వెళ్ళిన తర్వాత దానిలో ఒకే ఒక వ్యక్తి ప్రభువారి దగ్గరకు వచ్చి సాష్టాంగపడి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. అవుట్ ఆఫ్ 10 ఓన్లీ 1 అంటే 10 మంది బాగుపడిన తరువాత ఆ 10 మంది కూడా ఇక్కడ కనబడలేదు. ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వాళ్ళు రాలేదు. దానిలో ఒకే ఒక వ్యక్తి ప్రభువారి దగ్గరకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ 10 మంది కూడా ఆ వ్యాధి నుంచి బాగుపడ్డారు. అయితే 10 మంది కూడా రావచ్చు కదా, మిగిలిన వారు కూడా ప్రభువారి దగ్గరికి రావచ్చు కదా, కానీ రాలేదు వాళ్ళు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని ద్వారా మనము రక్షణ పొందినప్పుడు, దేవుని ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మనం పొందినప్పుడు, దేవుని ద్వారా అద్భుత కార్యాలు మన కుటుంబంలో జరిగినప్పుడు మనం ఏం చేయాలనంటే ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ ఉండాలి. అలా చెల్లించుకున్నట్లయితే దేవుడిని యందు బహుగా సంతోషిస్తారు, బహుగా ఆనందిస్తారు. అటువంటిది ఎక్కడ కూడదు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. నీవేమైతే చేస్తున్నావో, పేదల పట్ల ఏ విధమైనటువంటి ప్రవర్తన నీలో కనబడతా ఉన్నదో, అటువంటి కరుణ కలిగినటువంటి మనసు, ప్రభువారికి కలిగినటువంటి మనసు నీకు కూడా ఉన్నట్లయితే నీవు చాలా ధన్యుడువు, చాలా మంచివాడుగా పరిగణింపబడతావు. ఈ లోకములో పరిగణింపబడేదానికంటే దేవుని దృష్టిలో నీవు చాలా బహుమతులు, రివార్డ్ని కలిగి ఉంటావు. ఎందుకనంటే నీకు ప్రభువారు కలిగినటువంటి మనసు నీకు ఉన్నది కాబట్టి. అటువంటి వారికి ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఈ భూమి మీద నివసించుండేటువంటి నీకు అనేక రకాలైనటువంటి ఆపదలు రావచ్చు, అనేక రకాలైనటువంటి అవాంతరాలు రావచ్చు, అనేక రకాలైనటువంటి అపనిందలు, అనేక రకాలైనటువంటి వ్యాధులు కూడా రావచ్చు, నువ్వెంత బోధకుడమైనప్పటికీ కూడా. కానీ ప్రభువారు ఏం చేస్తున్నారనంటే నీవు ఆ కటాక్షము కలిగినటువంటి మనసును, ప్రభువారికి కలిగినటువంటి మనసు నీలో ఉంది కాబట్టి వాళ్ళని సంరక్షిస్తాను, వారి వెంటే నేను ఉంటాను అని దేవుడు ఇక్కడ మనకి వాగ్దానం చేస్తున్నాడు ప్రియులరా. అటువంటి
కరుణ కలిగినటువంటి మనసును నీవు నేర్చుకోవాలి. క్రితం రోజుల్లో అయితే నీలో ఉండేటువంటి కఠినత్వంతో జీవించా ఉన్నావు. కటికితనముతోటి నీవు జీవించి ఉండేటువంటి వ్యక్తివై ఉండవచ్చు. కరుణ లేనటువంటి స్థితిలో నీవు ఉండవచ్చు. ఎందుకనంటే క్రీస్తుని ఎరుగక చేసినటువంటి పని అది. ఇప్పుడైతే దేవుని నీవు తెలుసుకున్నావు కాబట్టి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ నీలో నివసింపచేయాలి. నీలో ఉన్నట్లయితే అది నీకే మేలు అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. అంతే కదా ప్రియులారా. కీర్తనల గ్రంథము 113 అధ్యాయము 7వ వచనంలో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. సామ్స్ 113 చాప్టర్ వెర్స్ 7. ప్రధానులతో వారిని కూర్చుండబెట్టును. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులారా, నీవు ఈ స్థితిలో ఉన్నావనంటే, నీవు ఈ గొప్ప ఐశ్వర్యవంతమైనటువంటి జీవితంలో నీవు ఉన్నావనంటే, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు నీ కుటుంబీకులు ఉన్నారు అనంటే దేవుడిచ్చేటువంటి ప్రథమ స్థానమే. దేవుడు నీ ఎడల చేసేటువంటి ఈ గొప్ప మహా ఆశ్చర్యకార్యము. ఎందుకంటే ప్రక్కవారితో, ప్రధానులతోటి నీవు అక్కడ కూర్చుంటున్నావు. అది దేవుడిచ్చినటువంటి వరమే. నీ ఆఫీసుల్లో అయితే ఒక 4th క్లాస్ ఎంప్లాయీగా నీవు జీవిస్తున్న సమయంలో దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారంటే ఆ ప్రధానులతో సమానముగా నిన్ను అక్కడ కూర్చుండబెట్టేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు ప్రియులారా. ఇది దేవుని యొక్క వరమే, దేవుడిచ్చేటువంటి గొప్ప కార్యమే అని నీవు గ్రహించాలి. అలా గ్రహించినటువంటి నీవు దేవుని దృష్టిలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. ఎందుకనంటే దేవుడు చేసేటువంటి ఆ యొక్క కార్యాన్ని నువ్వు గమనిస్తూ ఉన్నావు. ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసేటువంటి ఈ యొక్క మంచి స్థితిని మనసులో ఉంచుకొని దేవుని ఎల్లప్పుడూ కూడా పూజించుకుంటున్నావు. ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావు కాబట్టి దేవుడు నీ యందు హర్షిస్తూ ఉంటారు. దేవుడే ఈ కార్యాన్ని చేశాడు. ఎందుకంటే నీ యొక్క నీచ స్థితిని ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రజెంట్ ఉంచారు కనుక, అలాగ ఉంచినటువంటి దేవుని పట్ల నీవు ఆ గౌరవాన్ని ఉంచాలి. దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. నేను చెప్పేటువంటి మాటలు అవి దేవుడిని ఎప్పుడు కూడా హెచ్చిస్తూ ఉండాలి ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో. ఏమంటున్నారు ఇక్కడ? ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. నీవు ఒకప్పుడు హీన స్థితిలో బ్రతికినటువంటి జీవితం నీది, కానీ ఆ హీనమైనటువంటి పరిస్థితి ఇప్పుడు నీకు లేదు. ఎందుకనంటే నీవు దేవునిని కలిగి ఉన్నావు కాబట్టి నీవు భాగ్యవంతుడవు, ధన్యుడవు. భాగ్యవంతుడు అనంటే ఎన్నో కోట్లాది రూపాయలు నీ ఇంట్లోకి రావటం కాదు, దేవునిని కలిగి ఉండటమే భాగ్యవంతుడు. దేవుని కలిగి ఉండేటువంటి వారందరూ కూడా ధన్యులు. ఎందుకనంటే వారిలో ఏ విధమైనటువంటి కల్మషము ఉండదు. కరుణ కలిగినటువంటి జీవితము ఎంతసేపు వారిలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలందరూ కూడా ధన్యులే అని వాక్యం చెప్తా ఉన్నది. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనములో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. ది బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 20 వెర్స్ 13. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. చూసారా ఏం చెప్తున్నారు? ఎల్లప్పుడూ కూడా వీఆర్ ప్రైజింగ్ గాడ్ ఆల్వేస్. దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతియాగములు చేయాలి. ఎందుకనంటే నీకు కలిగినటువంటి సమస్తాన్ని బట్టి మొదటగా దేవునికి స్తుతియాగం చేయాలి. జిహ్వా ఫలమును అర్పించుడి. నీ నాలుకతో ఎల్లప్పుడూ కూడా దేవునిని మహిమపరచాలి, దేవునికి ప్రార్థనలు చేయాలి. యెహోవాను స్తుతించుడి.
అంటే ఆయన ప్రేజ్ చేయాలి, ఆయన ఘనపరచాలి. యెహోవాను కీర్తించుడి, ఆయన గురించి పాటలు పాడాలి, ప్రజలకు ఆయన యొక్క గొప్పతనాలని చెప్తూ ఉండాలి. నీ యొక్క సాక్ష్యాన్ని, ఏ విధముగా దేవునిలోకి నీవు వచ్చావు, దేవుడు నీకు ఏ విధమైనటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ కుటుంబంలో చేశారో అది ప్రజలకు వినిపింప చేయాలి. అది ఇక్కడ దేవుడు చెప్తుండేటి మాట. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. దుష్టుని చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును విడిపించుచున్నాడు. నీవు మంచితనముగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవునిలో మంచి ఎదుగుతూ ఉన్నప్పుడు దుష్టుని యొక్క బాణాలు నీ మీదకు వస్తూ ఉంటాయి. ఏంటయ్యా ఇంత భక్తి పరవశమైపోయి జీవిస్తూ ఉన్నాడు ఆ మనుష్యుడు, లేకపోతే ఆ మనిషి ఈ విధంగా జీవిస్తూ ఉన్నదే అనేటువంటి ఈర్ష్య స్వభావం దుష్టుల్లో బయలుదేరుతూ ఉంటుంది. నీవు భక్తిపరుడు అయి ఉన్నప్పుడు, దేవునిలో మంచిగా జీవిస్తూ ఉన్నప్పుడు దుష్టుని యొక్క బాణాలు నీ మీదకు తగులుతూ ఉంటాయి. కానీ ఆయనే వాటన్నిటినీ కూడా వినిపించేటువంటి దేవుడు, విడిపించేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి ధైర్యంతో నీవు జీవించినట్లయితే దేవుని యొక్క తలాంతులను నీవు మెండుగా పొందుకోగలుగుతావు. ప్రియులారా, ఇవి సత్యమైనటువంటి మాటలు. దేవుని యొక్క మాటలు నీతి కలిగినటువంటివి. కాబట్టి ఇటువంటి మాటలను నీవు హృదయపూర్వకముగా అంగీకరించినట్లయితే నీలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి కల్మషాలు, సమస్త విధములైనటువంటి దురాలోచనలు ఇవన్నీ కూడా మొటుమయమైపోతాయి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యములో అంత శక్తి ఉన్నది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ప్రోవెర్బ్స్ చాప్టర్ 19 verse 17. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. చూసారా, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అనేటువంటి సత్యాన్ని మనకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. బేదల పట్ల నీవు ఎప్పుడైతే కనికరం కలిగినటువంటి మనసు కలిగి ఉంటావో అదే విధమైనటువంటి ప్రక్రియ ఏం చెప్తున్నారు, దేవుడికే అప్పిస్తూ ఉండేటువంటి వ్యక్తువుగా దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆ ప్రక్రియ నీవు చూస్తూ ఉంటావు. ఎలాగా, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. దేవునికి స్తోత్రం. బేదలను ఎప్పుడైతే కనికరించి, లేని వారి పట్ల నువ్వు ఎప్పుడైతే కనికరము కలిగినటువంటి మనసు నువ్వు చూపిస్తూ ఉంటావో, నీకు కలిగి ఉన్నదే నీ ప్రక్కవారికి పేదవాడై ఉన్నప్పుడు ఆయనకి ఏదైనా కొంచెం సహాయం చేయగలిగినటువంటి మనసు నీకు ఎప్పుడైతే కలుగుతుందో, ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో ఆ ప్రక్రియ, ఆ క్రియ వెనకాల ప్రక్రియను నువ్వు చూస్తావు. అంటే నీవు చేసినటువంటి దానికి ప్రతిఫలము నువ్వు పొందుతావు. ఆయన ప్రత్యుపకారము చేయను. ఒకవేళ నువ్వు ఆ సహాయం చేసినట్లయితే దేవుడు దానికి మరలా దాన్ని డబలు చేసి, ఎక్కువ చేసి ప్రత్యుపకారము నీకు చేస్తాడు అనేటువంటి సత్యాన్ని నీవు మర్చిపోకూడదు. ఇటువంటి మనసు నీకు ఉన్నట్లయితే, ఈ అనుభవం నీకు ఉన్నట్లయితే దేవుని యొక్క అద్భుత కార్యాలు ఏ రకముగా ఉంటాయో నీవు వివరించగలవు. దేవుని యొక్క వాక్యము ఎన్నటికీ నిరర్థకం కాదు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యము సత్యమైనటువంటిది. దేవుని యొక్క వాక్యము యథార్థమైనటువంటిది. ఈ యథార్థమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నీవు మనస్సుపూర్వకముగా అంగీకరించినట్లయితే నీవు దేవుడిచ్చేటువంటి తలాంతులను నువ్వు పొందుకుని ఉంటావు ప్రియులారా. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. నీ ప్రక్కవానికి లేని వారికి చేస్తే దేవుడికే నీవు సహాయం చేసేటువంటి వ్యక్తివి అని ఇక్కడ మనం గ్రంథంలో
తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మంచి కార్యాలన్నీ నీవు చేసి దేవుని యొక్క తలాంతులను పొందుకోవడానికి నీవు ప్రయత్నం చేయాలి ప్రియులరా. కీర్తనల గ్రంథం 132:15 ఈ విధముగా మరలా చెప్తా ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 132:15. దాని ఆహారమును నేను నిండారుగా దీవించుదును, దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరచెదను. చూసారా, నీవు చేసినట్లయితే, పేదవానికి నీవు సహాయం చేసినట్లయితే, నీ ఆహారాన్ని పేదవారికి నీవు పంచిపెట్టినట్లయితే, నీకు కలిగినటువంటి ఆహారముని, నీకు కలిగినటువంటి ధనాన్ని, నీకు కలిగినటువంటి ఆస్తులని, అవన్నిటినీ కూడా ఇంకేం చేస్తున్నారు, మంచిగా దీవిస్తాను, దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాను నేను. ఎందుకనేనంటే నీవు మంచి మనసుతోటి ఇతరులకి నీవు సహాయం చేస్తున్నావు కాబట్టి దానిని కూడా నేనేం చేస్తాను, అభివృద్ధి చేస్తాను. దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరచెదను. నువ్వు చేస్తున్నావు కాబట్టి, నువ్వు మంచి కార్యాలు పేదల పట్ల చేస్తున్నావు కాబట్టి దేవుడు కూడా నీకు మంచి ఆహారముతోటి నిన్ను తృప్తిపరుస్తాను అని దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి మాటలన్నింటినీ కూడా మరి మనసులో ఉంచుకొని బైబిల్ ప్రకారముగా దేవుడు మనతో ఏం చెప్తా ఉన్నారు, బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటలు మనతో ఏమి మాట్లాడుతున్నారు అనేటువంటి సత్యాన్ని గమనించి వాటిని అన్వయించుకున్నట్లయితే దేవుడు నీ యందు మంచి ఉద్దేశంతో మంచి ఈవులను ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నారు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. ఎందుకనంటే నీవు వారికి సహాయం చేసేటువంటి మనసు నీలో ఉంది కనుకే దేవుడు నీకు కూడా సహాయాన్ని చేసి నీ యొక్క బాధలలో నుంచి విడుదల చేస్తానని దేవుడు ఇక్కడ మనకి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. అటువంటి మంచి మనసును దేవుని పట్ల మనము కలిగి ఉండటానికే ప్రయత్నం చేయాలి ప్రియులారా. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రములు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. అవును తండ్రి, క్రితము దినాల్లో అయితే మేము కాఠిన్యంతో జీవిస్తూ ఉండేటువంటి వారము నాయన. ఇప్పుడైతే మిమ్మల్ని తెలుసుకొని నా ప్రభు అన్ని విషయాలలో నా ప్రభు మా హృదయాలను కఠినపరచుకొనకుండా నా ప్రభు మీ కరుణ కలిగినటువంటి మనసు మాకు దయచేయండి నా తండ్రి. మీ వాక్య ప్రకారంగా జీవించేటువంటి భాగ్యాన్ని మాకు అందరికి దయచేయండి. ఇదిగో నా ప్రభు ఈ టీవీ పరిచర్య ద్వారా నా నాయన నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే టీవీ ముందు కూర్చొని నా ప్రభు వాక్యాలను వినుచున్నారో నా ప్రభు వారి యొక్క బాధలు, వేదనలు, శోధనలను తొలగింప చేయండి నాయన.
వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి నా ప్రభా. కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దయచేయండి నాయన. వారి యొక్క పాడి పంటలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపు చేయండి నాయన. మీకు స్తోత్రములు చెల్లించండి. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలందరూ కూడా మిమ్మల్ని గుర్తెరిగిన ప్రభువా మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ఈ చిన్న ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనిమని మా ప్రభును ప్రియకుమారుని యేసునామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.